గల్లీలో ఒక హౌలా సీఎం, అక్కడ జుమ్లా పిఎం, ఇక్కడ ఒక హౌలా సీఎం. ఎందుకంటే ఈయన మాట్లాడినన్ని మాటలు ఒకటి రెండు కాదు. బీసీ సోదరులకు చెప్పిండు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు పంచాయతీ ఎన్నికల్లో, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో. అయ్యిందా? సంవత్సరం అయ్యింది, కాలే. బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. బీసీలకు పెడుతున్నాడా? లేదు. ఒకటి కాదు, మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్. ఏ వర్గాన్ని ఇచ్చిపెట్టలే, అందరినీ మోసం చేసిండు. అందుకే నేను అంటున్నా, ఇంకా 3 ఏళ్లు టైం ఉంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే. ఈ 3 ఏళ్లు ఈ రోజు మీరు ఆదిలాబాద్ లో మాకు తొవ్వ చూపెట్టిండ్రు. ఎట్లా కొట్లాడాలనో తెలంగాణ మొత్తానికి ఇలా ఆదిలాబాద్ లో ఈ పోరుబాట, రైతు పోరుబాట తొవ్వ చూపెట్టింది. నేను జోగు రామన్న గారిని, అనిల్ జాదవ్ గారిని, లక్ష్మక్కను, మా జిల్లా నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో రైతుల తరపున అభినందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ పోరాటం రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా పేరు మీద తప్పకుండా మన పైసలు మనకు వచ్చేదాకా, మనకు హక్కుగా రావాల్సిన రైతు బీమా, అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా కోతలు స్టార్ట్ అయినాయి. చెప్పిండా లేదా రేవంత్ రెడ్డి 500 బోనస్ ఇస్తా అని? చెప్పిండా లేదా? చెప్పిండా లేదా? చెప్పిండు. మరి వచ్చినాయి 500 బోనస్. బోనస్ బోగస్ అయింది. పత్తి రైతు చింతైపోయిండు. రైతు భరోసాకు దిక్కే లేదు, ఆయన కుర్చీకే భరోసా లేదు. ఏం రైతు భరోసా? అదేవిధంగా రుణమాఫీ కాదు. అందుకే రైతులు కల్లాల కాడికి మనమే పోదాం. గ్రామ గ్రామాన రైతులు, ఇంతకుముందు జనార్దన్ అన్న మాట్లాడినట్టు, భూమన్న మాట్లాడినట్టు కల్లాల కాడికి పోదాం. అక్కడ రైతులతోని ప్రభుత్వాధికారులను, అక్కడ ఉండే అధికారులను అడిగిపిద్దాం. ఏమైంది మరి నీ బోనస్? ఏడవాయని 500 అడుగుదాం, నిలదీద్దాం. 8,800 పత్తి రైతులకు రాకపోతే అక్కడనే కొనుగోలు కేంద్రాల కాడనే, పత్తి కేంద్రాల కాడనే మనమే పోదాం. ఇదే గులాబీ కండువా వేసుకొని, ఇదే పచ్చ కండువా వేసుకొని పోదాం, నిలదీద్దాం. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం. ఇప్పుడే మొదలైంది పోరాటం. ఇంకొక 4 వద్దులైతే సంవత్సరం నిండుతుంది. ఇక సంవత్సరికం కూడా పెట్టేది ఉన్నది వీళ్ళకు. తప్పకుండా తొలి మాసికం కూడా పెట్టేది ఉన్నది. తప్పకుండా వాళ్ళకి ఆ రోజు కూడా వస్తుంది. మీ అందరితో నేను కోరేది ఒకటే, ముగించే ముందు, ఈ రోజు అద్భుతంగా ఆదిలాబాద్ లో రైతన్న కోసం మా జోగు రామన్న కదిలిండు. రేపటి రోజున అనిల్ అన్న, జాన్సన్, లక్ష్మక్క, నిర్మల్లో, అదే విధంగా ముదోల్లో మన పార్టీ నాయకత్వం ఎక్కడోళ్ళం అక్కడ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా కదులుతాం. రాష్ట్రమంతా కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ దిగొచ్చేదాకా, कांग्रेस पार्टी की बुद्धि दाका इड़सी पेटम। आखिरी में मैं एक चीज कहना चाहता हूं हमारे भाइयों से, बहनों से। आदिलाबाद जैसी शहर, हमारे तेलंगाना जैसे रियासत, जहां पे अमन, भाईचारा, खुशहाली के साथ पिछले 10 साल केसीआर साहब के सदारत में, जब केसीआर साहब हमारे वजीर आला थे, हमारे चीफ मिनिस्टर थे, किस कदर हम लोग साथ थे आपको याद है। केसीआर ने कभी भी मजहब के नाम पे सियासत नहीं किया, इंसान को इंसान की तरह देखा, हर किसी को साथ लेके चले केसीआर। केसीआर साहब एक ही चीज में विश्वास रखते थे, कभी मखदूम मयूद्दीन ने कहा, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो। गरीब को गरीब की तरह देखा केसीआर ने, इंसान को इंसान की तरह देखा, कभी मुस्लिम कभी हिंदू ऐसे नहीं देखा। इसीलिए हमारे हिंदू बहन को अगर कभी बतुकम्मा के दौरान साड़ी दिया तो हमारे मुस्लिम बहन को रमजान के वक्त तोहफा दिया, हमारे क्रिश्चियन बहन अगर है तो उनको क्रिसमस गिफ्ट दिया। वैसे ही पिछले 10 साल में अमन और भाईचारे के साथ हर जगह भाई भाई के साथ हर किसी को मजबूत करने की कोशिश हमने की। बच्चों के वास्ते तालीम, 204 स्कूल आपके वास्ते तश्कील किए गए, जिनमें 1,32,000 बच्चे, एक बच्चे पे, एक बच्ची पे आज 1,20,000 खर्च करके आपके बच्चों की अच्छी जिंदगी के वास्ते, आपके बच्चों की बेहतरीन काबिलियत के वास्ते केसीआर साहब ने जिद्दोजहद की। मैं भाइयों से बहनों से गुजारिश करता हूं, आप बहक ना जाओ, कांग्रेस के बातों में, बीजेपी के बातों में ना जाओ। तेलंगाना के वास्ते एक पिता समान, एक बाप समान जो लीडर है हमारे केसीआर, ऐसे लीडर को हम खो गए। आज हर किसी के दिल में गम है। इसीलिए मैं कहता हूं आगे जाके जब भी मौका मिले, जब भी फिर एक बार एकजुट होने की
एक मौका अगर आए तो फिर एकजुट होते हैं, एक साथ चलते हैं। आपके जैसे सेक्युलर लीडर जोगू रामन्ना साहब के जैसे सेक्युलर लीडर जो है उनको भी जरूर फिर एक बार जिताना हमारी जिम्मेवारी है। आखिरी में సిమెంట్ కార్పొరేషన్ के बारे में मैं बोला अभी ఇప్పుడే చెప్పిన మీకు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేపు ఏమైతుందో ఇప్పుడే నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి। నిన్న మీరు చూసిండ్రు నల్లగొండ జిల్లా, యాదాద్రి జిల్లా రామన్నపేటలో అదానీ గారు కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పి అక్కడ దుకాణం పెట్టబోతే నిన్న మొత్తం రైతులు, రామన్నపేట బిడ్డలు, ఆఖరికి చిన్న చిన్న పిల్లలతో సహా వేలాది మంది ర్యాలీ తీసి ఈ కాలుష్యం పరిశ్రమ మాకొద్దు, అదానీ వద్దు అని చెప్పి వాళ్ళు నినాదం చేసింది। ఇలా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా కాబట్టి నా బాధ్యత కాబట్టి మా బెల్లంపల్లి మాజీ శాసనసభ్యుడు చిన్నయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, బెల్లంపల్లి మీద కన్ను పడ్డది అదానీ। ఆడ దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని కూడా అదానీ గారు కొనుక్కుంటా ఉన్నాడు, దాన్ని కూడా బుక్క పెడుతున్నాడు। ఆ తర్వాత ఆదిలాబాద్ సిసిఐని బుక్క పెడతాడు, ఆ తర్వాత సింగరేణిని కూడా బుక్క పెట్టే కథ ఉన్నది। పక్కా సింగరేణి మీద కూడా అదాని కన్ను ఉన్నది। నేను అందుకే అంటా ఉన్నా, మనం గట్టిగా లేకపోతే, మన గులాబీ కండువా మన కేసీఆర్ గట్టిగా లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తోడు దొంగలు। ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ తిడతాడు, ఏమంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హై అంటాడు, చౌకీదార్ चोर है अंटाడు। चौकीदार అంటే ఎవరు? चौकीदार बोलते कौन? आप आदिलाबाद में नहीं मालूम आपको? चौकीदार बोलते मोदी, चौकीदार चोर है अंटाడు आदिलाबाद మన ఢిల్లీలో రాహుల్ గాంధీ। హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఏమంటాడు? नहीं 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 नहीं, चोर नहीं है, हमारे बड़े भाई है। అక్కడనేమో ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ है అంటాడు, ఫ్రాడ్ है उन्हों चोर है। ఇక్కడ ఈయనేమంటాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో, లేదు లేదు లేదు, अदानी हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है, उनको देवापुर भी लेने दो। आदिलाबाद